తిరుమలలో లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ అంశంపైన విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగింది అంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి నేరుగా మీడియాతో ఎలా చెప్పారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, ఎన్డీడీబీ ల్యాబ్ లో నెయ్యి కల్తీ జరిగింది అంటూ రిపోర్ట్ వచ్చిన సందర్భంలో అది సరైందా కాదా అనే సెకండ్ రిపోర్ట్ కి సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళలేదు, సెకండ్ ఒపీనియన్ కి వెళ్లకుండా ఉండడం వెనక ఉద్దేశం ఏంటి అంటూ సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ను ప్రశ్నించింది. ఏపీ సర్కార్ తరఫున సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. లడ్డూ కల్తీ జరిగినట్టుగా లడ్డూ ఏమన్నా టెస్ట్ చేశారా, ఎందుకు టెస్ట్ చేయలేదు అంటూ ప్రశ్నించింది. అసలు సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇష్యూలో నేరుగా ఒక స్టేట్మెంట్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇస్తారు అంటూ కోర్టు ప్రశ్నించింది.